పల్నాడు కారంపూడిలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. ఇక పిన్నెల్లి ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్లుగా టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరి పోలింగ్ రోజున గాయపడిన వాళ్లను పరామర్శించేందుకు పిన్నెల్లి పేటసన్నెగండ్ల గ్రామానికి వెళ్తుండగా కారంపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఆఫీస్పై దాడితో పాటుగా టీడీపీ నేత జానీ భాష కారుకు నిప్పు పెట్టారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన సిఐ నారాయణ స్వామిపై కూడా అటాక్ జరిగినట్లుగా తెలుస్తోంది. జాగ్రత్త వీడియో కాడుకో కాదు అమ్మా నన్ను వేరే వాళ్ళు కూడా కాదు వేరే యాదో బయట నుంచి వచ్చింది ఆ బండిని కాదు చెప్పింది దిగుతారు గాడి కుడతారు కారు ఎవరు బయట కూడా వస్తారు. జాగ్రత్త వీడియో కాడుకో కాదు అమ్మా నన్ను వేరే వాళ్ళు కూడా కాదు వేరే యాదో బయట నుంచి వచ్చింది ఆ బండిని కాదు చెప్పింది దిగుతారు గాడి కుడతారు కారు ఎవరు బయట కూడా వస్తారు. జాగ్రత్త వీడియో కాడుకో కాదు అమ్మా నన్ను వేరే వాళ్ళు కూడా కాదు వేరే యాదో బయట నుంచి వచ్చింది ఆ బండిని కాదు చెప్పింది ఇక పల్నాడు కార్పూడిలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక పిన్నెల్లి ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్లుగా టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక పోలింగ్ రోజున గాయపడిన వాళ్లను పరామర్శించేందుకు పిన్నెల్లి పేటసన్నెగండ్ల గ్రామానికి వెళ్తుండగా కారపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఆఫీస్ పై కూడా దాడితో పాటుగా టీడీపీ నేత జానీ భాష కారుకు నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే మరి ఎన్నికల్లో ముగిసినా గానీ పల్నాడులో ఆగిని దాడులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరస్పర టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు తెగబడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు కారంపూడిలో జరిగినటువంటి దాడిని అటు టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కూడా సహనం కోల్పోయి కారుల్లోకి నిప్పు పెట్టి కూడా మరి ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంపై ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటన మరి అదేవిధంగా వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా కాస్ మహేష్ దాచిపల్లి గురిజాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశమైనటువంటి నేపథ్యంలో అక్కడికి అటు టీడీపీ కార్యకర్తలు చేరుకోవటం ఒక విధ్వంస వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానిక ప్రజలు కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా పోలీసు వైఫల్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి పల్నాడులో జరుగుతున్నటువంటి ఘర్షణల పైన పూర్తి స్థాయిలో పోలీస్ ఫోర్స్ ని దించడంలో కూడా మరి పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనల మీద కూడా అక్కడక్కడ అరాకొర పోలీసులు ఉంచారే తప్ప తీవ్ర స్థాయిలో మరి ఆ పోలీసు ఫోర్స్ ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే అటు టీడీపీ అభ్యర్థులకు కానీ అదేవిధంగా వైసీపీ అభ్యర్థులకు కూడా మరి ఒక సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 144 సెక్షన్ అమల్లో ఉంది పల్నాడులో ఎప్పటికీ కూడా. ఎందుకంటే అటు గురిజాల ప్రాంతం కానీ అటు మాచర్ల ప్రాంతంలో కూడా ఈ రోజు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థులు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ రోజు ఎస్పీ మాధవని కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న జరిగినటువంటి దాడులు అదేవిధంగా మాచర్లో ఈ రోజు నెలకొన్నటువంటి అంశాలపైన కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నువ్వా నేనా అంటూ కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా కారులు ధ్వంసం చేయడం, కారులకి నిప్పు పెట్టడం వంటి అలాంటి వాటికి పాల్పడుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా దీనిపైన డీజీపీ స్థాయిలో వ్యక్తి
స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత గొడవలు ప్రేరేపిస్తున్నటువంటి నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి పేరున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఎన్నికల సంఘం కూడా గుర్తించినటువంటి పరిస్థితి. 4 సంస్థాగత గ్రామాలు విధ్వంసాలు గతంలో జరిగినటువంటి దాడులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ వ్యవస్థకి భారీ బలగాలని దించాలని ముందస్తుగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఆఖరికి ఘర్షణ జరిగేటువంటి వాతావరణంలో ఇరు వర్గాల మధ్య కూడా పోలీసులు కేవలం 5 నుంచి 10 మంది పోలీసులు ఉన్నారంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మరి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం, ఎవరు కారు కనపడితే వారి కారుకి ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం వంటి అంశాలు మనం నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే పోలీస్ ఎస్పీ కూడా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి. పల్నాడు కొత్త జిల్లాలైనటువంటి నేపథ్యంలో ఎస్పీ కూతవేటు దూరంలో ఎస్పీ ఉన్నాడు. నర్సరావుపేట నియోజకవర్గానికి ఉన్నటువంటి ఎస్పీ కేవలం 40-50 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా ఎస్పీ ఆఫీస్ కే పరిమితం అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి 10 నుంచి 15 మంది పోలీసులు తప్ప కూడా మరి ఉన్నత స్థాయి అధికారులు కూడా మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే విధ్వంసాలకు పాల్పడుతున్న వారికి సరైన చర్యలు ఇవ్వడంలో కూడా పోలీసులు విఫలమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ ఘర్షణ వాతావరణం ఇంకా మరికొన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అంటే రమేష్, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అంటే పోలీసు వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, తీసుకుంటే అంటే 144 సెక్షన్ లాంటివి అమలు చేసే పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి ఘటన మనం పరిశీలిస్తే అటు ఎరపతినేని శ్రీనివాసరావు నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ చేసినటువంటి దాడుల పైన ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న మరి గ్రామాల్లో బాంబు దాడుల వ్యవహారంగానే అటు బైకులు తగలబెట్టడం కానీ కార్లు ధ్వంసం చెప్పినటువంటి నేపథ్యంలో దానిపైన ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా కాసు మహేష్ అక్కడ ఉన్నటువంటి సంఘటనల పైన పరామర్శించేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్లు దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎస్పీ దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ మరి ఎస్పీ కేవలం ఆఫీస్ కే పరిమితం అయినటువంటి గతంలో చాలా చోట్ల చాలా ఎన్నికలు చూసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎస్పీ స్థాయి అధికారు అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్నప్పుడే గుంటూరులో ఎస్పీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘటన స్థలానికి ఎస్పీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎస్పీ పూర్తి స్థాయిలో స్పందించకపోతే ఖచ్చితంగా ప్రమాదం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.